హాయ్ మచాస్ అందరికి వెల్కమ్ టు డే 4 ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ సిరీస్. సో మనం సక్సెస్ఫుల్ గా 3 వీడియోస్ అయితే కంప్లీట్ చేసాం. సో మన లాస్ట్ వీడియోలో అసలు సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసాం. సో ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ అన్ని చెక్ చేసుకుంటూ రండి. సో అప్పుడే మీకు ఒక ప్రాపర్ వేలో అర్థమవుతుంది వాట్ అనేది. సో టుడే టాపిక్ ఏంటంటే అసలు సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అంటే ఏంటి, సిఎస్ఎస్ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అంటే ఏం లేదు మచ్చా, సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అనేది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇన్ వెబ్ డిజైన్ అండ్ లేఅవుట్. ఇట్ డిఫైన్స్ హౌ ఎలిమెంట్స్ ఆర్ రెండర్డ్ అనే వెబ్ పేజ్ బై బ్రేకింగ్ డౌన్ ఈచ్ ఎలిమెంట్ ఇంటూ 4 పార్ట్స్. సో సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అనేది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ వెబ్ డిజైన్. సో సిఎస్ఎస్ బాక్స్ మోడల్ ని యూస్ చేసుకుని మనం ఎలిమెంట్స్ ఎలా రెండర్ చేయాలి, ఎలిమెంట్స్ కి ఎలా స్పేసింగ్ ఇవ్వాలి, ఎలా మార్జిన్ ఇవ్వాలి అని ఎవ్రీథింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సిఎస్ఎస్ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ తోనే మనం అచీవ్ చేయగలం. సో కాంటెంట్ అంటే ఏంటంటే ద కాంటెంట్ ఏరియా రిప్రజెంట్స్ ద యాక్చువల్ కాంటెంట్ ఆఫ్ ద HTML ఎలిమెంట్, ఎగ్జాంపుల్ టెక్స్ట్, ఇమేజెస్ ఆర్ అదర్ మీడియా. కాంటెంట్ అంటే ఏం లేదు మంచి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ HTML ఎలిమెంట్ తీసుకున్నా, హెడింగ్ ఎలిమెంట్ అన్నా, పారాగ్రాఫ్ ఎలిమెంట్ అన్నా, బటన్ ఎలిమెంట్ అన్నా, ఏ ఎలిమెంట్ తీసుకున్నా అది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనేది దాని యొక్క కాంటెంట్. అలాగే మనం దానికి హైట్ విత్ ఏమైనా అప్లై చేస్తే అది కాంటెంట్ ఏరియా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్లో ఆల్రెడీ నేను index.html అండ్ index.css ఫైల్స్ అనేవి తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఒక div కంటైనర్ తీసుకుని ఈ కంటైనర్లో హెడ్డింగ్ ఎలిమెంట్ నాగసాయి అని పెట్టాను. అదేవిధంగా పారాగ్రాఫ్ వచ్చేసరికి లర్న్ మాన్స్టాక్ ఫ్రమ్ ద స్క్రాచ్ అని చెప్పి గో లైవ్ చేస్తున్నాను. సో మీకు అవుట్పుట్లో ఈ విధంగా కనబడుతుంది, నాగసాయి లర్న్ మాన్స్టాక్ ఫ్రమ్ ద స్క్రాచ్ అని. సో ఇక్కడ మనం చూసుకుంటే కాంటెంట్ అనేది మనకి హెడింగ్ ఎలిమెంట్, పారాగ్రాఫ్ ఎలిమెంట్ ని కాంటెంట్ అంటారు. సో అదే విధంగా మనం ఈ బాక్స్ కంటైనర్ కి మనం ఏదైనా హైట్ విడ్త్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్లాస్ ఈక్వల్ టు కంటైనర్ అని చెప్పి సిఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్ని యూస్ చేసుకుని, అదేవిధంగా మనకి సిఎస్ఎస్ ఫైలింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ లింక్ చేయాలి. లింక్ rel ఈక్వల్ టు స్టైల్ షీట్, అదేవిధంగా href అని చెప్పి index.css. సో దీన్ని లింక్ చేసిన తర్వాత సో ఇప్పుడు index.cssలోకి వెళ్ళి .container. సో ఈ కంటైనర్ని ఇక్కడ యాక్సెస్ చేసుకుని సిఎస్ఎస్లో దీనికి స్టైలింగ్ ఇవ్వాలి. హైట్ అనే ప్రాపర్టీని యూస్ చేసుకుని 100 VH అని ఇచ్చాను, 100 VH. విడ్త్ అనే ప్రాపర్టీని యూస్ చేసుకుని 100 VW అని ఇచ్చాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది తెలియడం కోసం గ్రే పెట్టుకుంటున్నాం, అంటే మనకి ఎంతగా ఆక్యుపై అయ్యింది అనేది. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే అని చెప్పాను. సో ఇప్పుడు రెండింటిని సేవ్ చేస్తే మీకు అవుట్పుట్లో చూసుకుంటే సో హైట్ అనేది 100 VH అప్లై అయింది, విడ్త్ అనేది 100 VW అప్లై అయింది, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది గ్రే అప్లై అయింది, అదేవిధంగా హెడింగ్ ఎలిమెంట్ వచ్చింది, పారాగ్రాఫ్ ఎలిమెంట్ వచ్చింది. సో ఇది ఈ కంటైనర్ యొక్క ఏరియా. మనం కంటైనర్ కి ఈ ఏరియాకి హైట్ విత్ అప్లై చేసాం కాబట్టి టోటల్ ఈ కంటైనర్ యొక్క మొత్తం ఏరియా వచ్చేసరికి ఇదనమాట, 100 VH హైట్, 100 VW విత్. సో ఇప్పుడు మనం చూసుకుంటే హైట్ అనేది చూసాం కదా, హైట్ ప్రాపర్టీ స్పెసిఫైస్ ద హైట్ ఆఫ్ ఎన్ HTML ఎలిమెంట్. HTML హైట్ ఎలిమెంట్ ని ఎలా స్పెసిఫై చేస్తాం, హైట్ అనే ప్రాపర్టీతో ఎంత హైట్ కావాలి అనేది మనం స్పెసిఫై చేస్తాం. సో హైట్ అనేది 200 పిక్సెల్స్, ఇక్కడ పిక్సెల్స్ పెట్టుకోవచ్చు. VH వర్టికల్ హైట్ ఎంత, వర్టికల్ విత్ ఎంత అనేది మనం స్పెసిఫై చేసుకోవచ్చు. సో అలాగే విత్ ప్రాపర్టీ స్పెసిఫైస్ ద విత్ ఆఫ్ ఎన్ HTML ఎలిమెంట్. మనం ఇక్కడ చూసుకుంటే హైట్ ఇచ్చాం, విత్ ఇచ్చాం. హైట్ అదేవిధంగా 100 VH కాదు నాకు. ఇప్పుడు మీరు అవుట్పుట్ లో చూసుకుంటే టోటల్ 100 VH, ఎంత అయితే హైట్ ఉందో అంత అప్లై అయింది, ఎంతైతే విత్ ఉందో అంత అప్లై అయింది. సో నాకు ఇంత హైట్ వద్దు, నాకు 50 VH కావాలి, 50 VW కావాలి. సో 50 VH అండ్ 50 VW పెట్టుకున్నా. సో ఇప్పుడు సేవ్ చేసి చూస్తే సో 50 VH అప్లై అయింది, 50 VW అప్లై అయింది. సో ఇలా హైట్ విత్ ను మనం అకార్డింగ్ టు మనకి ఎంతైతే కావాలో అంత మనం చేంజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ కూడా హైట్ విత్ ప్రాపర్టీస్. సో అదేవిధంగా బార్డర్ ప్రాపర్టీకి వచ్చేసరికి సో మనకి మెయిన్ గా బార్డర్. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ కనబడింది కదా, సో ఈ అవుట్పుట్ కి ఒక బార్డర్ ని అప్లై చేయాలి మనం. సో ఈ అవుట్పుట్ కి బార్డర్ ని అప్లై చేయాలి అంటే మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి బార్డర్ అని చెప్పి బార్డర్ కలర్ రెడ్ ఇచ్చాం. సో మనకు అప్లై అవ్వదు. ఎందుకు అప్లై అవ్వదు అంటే మీరు బార్డర్ ప్రాపర్టీస్ని అప్లై చేయాలి అంటే ఫస్ట్ బార్డర్ యొక్క స్టైల్ని అప్లై చేయాలి. బార్డర్ స్టైల్కి వచ్చేసరికి మనం సాలిడ్ అని పెట్టుకున్నాం, బార్డర్ స్టైల్ సాలిడ్ అని పెట్టుకున్నాం. సో ఇప్పుడు బార్డర్ అనేది అప్లై అవుతుంది మనకి రెడ్ కలర్లో. ఎందుకంటే మనకి ఇక్కడ నోట్స్లో క్లియర్గా మెన్షన్ చేశాను, లైక్
నోట్స్లో క్లియర్గా మెన్షన్ చేశాను. బార్డర్ స్టైల్ స్పెసిఫైయింగ్ ద సిఎస్ఎస్ బార్డర్ స్టైల్ ప్రాపర్టీ ఫర్ అన్ HTML ఎలిమెంట్ ఇస్ మ్యాండేటరీ. బార్డర్ స్టైల్ అనేది మ్యాండేటరీగా మనం మెన్షన్ చేయాలి. అదర్వైజ్ మనం అది మెన్షన్ చేయకపోతే మనకు బార్డర్ కలర్ అనేది అప్లై అవ్వదు, బార్డర్ విత్ అనేది అప్లై అవ్వవు. సో మెయిన్గా మీరు పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. బార్డర్ స్టైల్ని అప్లై చేస్తేనే మనకు బార్డర్ కలర్ అప్లై అవుతుంది, అలాగే బార్డర్ విత్ అనేది అప్లై అవుతుంది. సో ఎప్పుడైతే మీరు ఈ బార్డర్ స్టైల్ అనేది అప్లై చేయలేదో మీకు ఆటోమేటిక్గా బార్డర్ కలర్ అనేది అప్లై అవ్వదు. సో చూసారా, మీకు బార్డర్ స్టైల్ అప్లై చేయకపోతే బార్డర్ కలర్ అనేది అప్లై అవ్వలేదు. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టేసుకోండి, బార్డర్ స్టైల్ అనేది అప్లై చేయాలి. మనకు బార్డర్ కలర్ కావాలన్నా, బార్డర్ విత్ కావాలన్నా బార్డర్ స్టైల్ అనేది మనం అప్లై చేయాలి. సో మన నోట్స్లోకి వెళ్తే, సో దిస్ ఈస్ ద బార్డర్ కలర్ అప్లై చేయాలంటే మన ప్రాపర్టీ వచ్చేసరికి బార్డర్ కలర్ ప్రాపర్టీ. సో మీరు ప్రాపర్టీస్ అనేవి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక హైట్ ప్రాపర్టీని యూస్ చేసుకుని హైట్ అనేది పెట్టుకోగలం, అలాగే విత్ ప్రాపర్టీని యూస్ చేసుకుని విత్ ఎంత కావాలంత స్పెసిఫికల్గా మెన్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా బార్డర్ కలర్ ప్రాపర్టీని యూస్ చేసుకుని మన బార్డర్కి ఏ కలర్ కావాలో అనేది బార్డర్ కలర్ ప్రాపర్టీతో మనం మెన్షన్ చేయొచ్చు. అలాగే బార్డర్ స్టైల్కి వచ్చేసరికి బార్డర్ రేడియస్, బార్డర్ విత్ అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటా వెళ్దాం. సో ఈ కంటైనర్ చూసుకున్నాం కదా మనం. ఈ కంటైనర్కి హైట్ ఇచ్చాం, హైట్ 50 VH అని ఇచ్చాం, అలాగే విత్ అనేది 50 VW అని ఇచ్చాం. సో అదేవిధంగా హైట్ విత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బార్డర్ విత్, ఈ బార్డర్ విత్ వచ్చేసరికి మనకు 2 పిక్సెల్ ఇచ్చాం. బార్డర్ విత్ అంటే ఏంటంటే మనకి బార్డర్ అనేది ఎంత కనబడాలి, బార్డర్ విత్ ప్రాపర్టీ. ఇప్పుడు బార్డర్ విత్ ఇవ్వకుండా చూసుకుంటే మీరు నార్మల్గా బార్డర్ అప్లై అయింది, కలర్ అనేది రెడ్ అప్లై అయింది. సో ఇప్పుడు నేను బార్డర్ విత్ ఒక 10 పిక్సెల్ ఇస్తున్నా. 10 పిక్సెల్ ఇస్తే మీకు ఏమవుతుంది చేంజ్ అనేది అబ్జర్వ్ చేయండి. బార్డర్ అనేది చూసారా 10 పిక్సెల్ అప్లై అయింది. సో దిస్ ఈస్ ద బార్డర్ విత్ ప్రాపర్టీ. మనకి బార్డర్ అనేది ఎంత విత్ లో కనబడాలి అనేది బార్డర్ విత్ ప్రాపర్టీ అనేది స్పెసిఫై చేస్తుంది. సో ఈ బార్డర్ విత్ ప్రాపర్టీ అనేది మనం బార్డర్ విత్ అనే ప్రాపర్టీని మీకు ఇక్కడ డబుల్ కోట్స్ లో మెన్షన్ చేసిన ప్రతి ప్రాపర్టీని ఏమో ఒకసారి డీటెయిల్ గా నోట్స్ లో చెక్ చేయండి. అలాగే నోట్స్ లో చెక్ చేయడంతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది వాట్ టు వాట్ అనేది. క్లాస్ అంటే అర్థం కాదు, మీకు ఏ వీడియో చూసినా మీకు అనేది అర్థం కాదు. మీరు ఎప్పుడైతే విజువల్ స్టూడియో కోడ్ లో మీరు పర్టికులర్ గా వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారో సో అప్పుడే మీకు వాట్ టు వాట్ ఎలా రెండర్ అవుతున్నాయి అనేది ఇన్ డీటెయిల్ గా తెలుస్తుంది. సో బార్డర్ విత్ ప్రాపర్టీని యూస్ చేసుకుని మనం ఇలాగ 4 సైడ్స్ బార్డర్ విత్ అప్లై చేస్తే మనకి ప్రాపర్ గా ఈ బార్డర్ విత్ అనేది అప్లై అవుతుంది. సో అదేవిధంగా మీరు బార్డర్ కలర్ ని సో ఇక్కడ మీరు చూసుకుంటే బార్డర్ విత్ అనేది అప్లై అయింది. సో అదేవిధంగా మీకు ఒక సైడ్ బార్డర్ కావాలి, నాకు టాప్ వద్దు, బార్డర్ టాప్ వద్దు, బార్డర్ టాప్ నన్ అని చెప్తే బార్డర్ టాప్ లో ఉన్న కలర్ అనేది మీకు కనబడదు, ఎందుకంటే మీరు బార్డర్ టాప్ నన్ చేశారు. అదేవిధంగా మీకు బార్డర్ లో మీకు ఒక సైడే కావాలి అనుకున్నప్పుడు మిగతాయి ఇలా నన్ చేసుకోవచ్చు. బార్డర్ లెఫ్ట్ నన్ అంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్న బార్డర్ మీకు విజిబుల్ అవ్వదు, పోతుంది. సో బార్డర్ లెఫ్ట్ పోయింది చూసారా. సో ఈ విధంగా మీకు ఏ సైడ్ లెఫ్ట్ సైడ్ కావాలా, బార్డర్ రైట్ సైడ్ కావాలా, మీకు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ మీరు స్పెసిఫిక్ గా మెన్షన్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో దిస్ ఈస్ ద బార్డర్ ప్రాపర్టీ. బార్డర్ విత్ ఎలా పెట్టుకోవాలో చూసాం. సో అదేవిధంగా బార్డర్ రేడియస్ అంటే ఏంటంటే మనకి కార్నర్స్, ఇప్పుడు ఈ కంటైనర్ ఉంది కదా, ఈ కంటైనర్ కార్నర్స్ అనేవి మనకి రేడియస్ ఎలా అప్లై చేయాలో, ఈ కార్నర్స్ కి రేడియస్ అనేది ఎలా అప్లై చేయాలో సో ఇప్పుడు చూద్దాం. తీసేద్దాం బార్డర్ టాప్ నుండి. సో ఇప్పుడు బార్డర్ రేడియస్ ప్రాపర్టీ పెట్టుకుని నేను 20 పిక్సెల్ అని ఇచ్చాను. 20 పిక్సెల్ ఇస్తే చూసారా మనకి రేడియస్ అనేది బార్డర్ ఈ కార్నర్స్ లో రేడియస్ అనేది అప్లై అయింది. 50 రేడియస్ అనేది ఇచ్చాను. ఇప్పుడు 50 రేడియస్ అనేది ఇస్తే సో చూసారా మీకు ఈ విధంగా బార్డర్ రేడియస్ అనేది అప్లై అవుతుంది. సో మనకి కార్నర్స్ ఎలా కనబడాలి, ఎంత రేడియస్ లో కనబడాలి అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ బార్డర్ రేడియస్ ప్రాపర్టీతో మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనం పర్టికులర్ గా ఒక సైడ్ బార్డర్ టాప్ రేడియస్, ఇప్పుడు మనకి బార్డర్ టాప్ మాత్రమే రేడియస్ కావాలి. సో బార్డర్ టాప్ రేడియస్ అని చెప్పి మెన్షన్ చేస్తే బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్, బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ అని మెన్షన్ చేశాను. సో ఇప్పుడు నాకు ఓన్లీ టాప్ లెఫ్ట్ మాత్రమే అప్లై అయింది. అదేవిధంగా బార్డర్ బాటమ్ లెఫ్ట్, బార్డర్ బాటమ్ రైట్ రేడియస్ అని అప్లై చేసి 50 పిక్సెల్ అప్లై చేశాను. సో బార్డర్ బాటమ్ రైట్ రేడియస్ మాత్రమే అప్లై అయింది చూసారా. బార్డర్ టాప్ లెఫ్ట్, బార్డర్ బాటమ్ రైట్. సో ఈ విధంగా మీకు ఏ టైప్ ఎక్కడ రేడియస్ అనేది మెన్షన్ చేసుకోవాలి అనేది మీరు ఇన్ డీటెయిల్ గా మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డీటెయిల్ గా నోట్స్ లో మెన్షన్ చేశాను. బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్, బార్డర్ టాప్ రైట్ రేడియస్, బార్డర్ బాటమ్ లెఫ్ట్ రేడియస్, బార్డర్ బాటమ్ రైట్ రేడియస్ అనేది. సో అదేవిధంగా బార్డర్ కలర్ చూసాం, మన కలర్ అప్లై ఎలా చేయాలి బార్డర్ కి అనేది. బార్డర్ స్టైల్ చూసాం, మనం బార్డర్ స్టైల్ పెడితేనే మనకు బార్డర్ కలర్, బార్డర్ విత్ అనేది అప్లై అవుతుంది అని డిస్కస్ చేసాం. సో మనం బార్డర్ స్టైల్ అనేది ఏదైనా పెట్టుకోవచ్చు, సాలిడ్ పెట్టుకోవచ్చు, లేదంటే
బార్డర్ స్టైల్స్లో ఇక్కడ మనకి డాష్డ్ పెట్టుకోవచ్చు, అదేవిధంగా నన్ పెట్టుకోవచ్చు, డాటెడ్ పెట్టుకోవచ్చు. సో మనం డాటెడ్ అని చెప్పాను, బార్డర్ స్టైల్లో డాటెడ్ అని చెప్పాను. డాటెడ్ అని చెప్తే చూసారా మీకు డాట్లు ఎలా వచ్చినాయో. సో ఈ విధంగా డాటెడ్ అని పెట్టుకోవచ్చు. బార్డర్ స్టైల్ నన్ అని చెప్పాను, మనకు బార్డర్ ఏం వద్దు. నన్ అని చెప్తే మీకు ఏం కనబడదు. బార్డర్ స్టైల్ మనకి నన్ అని చెప్పాం, ఏమి మాకు బార్డర్ వద్దు అని చెప్పాం. సో బార్డర్ ఏం కనబడదు. అదేవిధంగా బార్డర్ స్టైల్కి వచ్చేసరికి డాష్డ్ అని చెప్పొచ్చు. బార్డర్ స్టైల్ డాష్డ్ అని చెప్పి చేస్తే చూసారా డాష్ల కింద ఎలా కనబడిందో. సో ఈ విధంగా మనం బార్డర్ స్టైల్ని మనకి ఏ విధంగా కావాలి అనేది మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ నేను వాల్యూస్ ఏమేమి పెట్టుకోవాలి అనేది డీటెయిల్గా మెన్షన్ చేశాను. లైక్ డాటెడ్ పెట్టుకోవచ్చు, డాష్డ్ పెట్టుకోవచ్చు, సాలిడ్ పెట్టుకోవచ్చు, బార్డర్ ఏం వద్దు అనుకుంటే నన్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం బార్డర్ని అప్లై చేయొచ్చు. సో ఇప్పటివరకు మనం చూస్తే హైట్ ప్రాపర్టీ ఎలా పెట్టుకోవాలో చూసాం. హైట్ అనే ప్రాపర్టీని యూస్ చేసుకుని హైట్ ఎంత కావాలి అనేది డిస్కస్ చేసాం. విత్ ప్రాపర్టీతో విత్ ఎంత పెట్టుకోవాలి అనేది చూసాం. బార్డర్ కలర్ అప్లై అవ్వాలంటే మనం బార్డర్ స్టైల్ అనే ప్రాపర్టీని మ్యాండేటరీగా పెట్టుకోవాలి. బార్డర్ స్టైల్ పెట్టకపోతే మీకు బార్డర్ కలర్ అప్లై అవ్వదు, అదేవిధంగా బార్డర్ విత్ అనేది కూడా అప్లై అవ్వదు అని డిస్కస్ చేసాం. సో బార్డర్ కలర్ పెట్టుకున్నాం, బార్డర్ విత్ పెట్టుకున్నాం, బార్డర్ రేడియేషన్ పెట్టుకుని మనకి కార్నర్స్ అనేవి ఎలా కర్వ్డ్గా కావాలా అనేది మనం చూసాము. అంటే మీకు బార్డర్ టాప్లో రేడియస్ కావాలా, బాటంలో రేడియస్ కావాలనేది డీటెయిల్గా మీకు స్పెసిఫిక్గా ఎక్కడ కావాలంటే అక్కడ బార్డర్ రేడియస్ అనేది పెట్టుకోవచ్చు అని చూసాం. అదేవిధంగా ప్యాడింగ్ అంటే ఏంటంటే ప్యాడింగ్ ప్రాపర్టీ స్పెసిఫైస్ ద స్పేస్ అరౌండ్ ద కాంటెంట్ ఆఫ్ ఎన్ HTML ఎలిమెంట్. సో ప్యాడింగ్ అంటే ఏం లేదు మచ్చా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు అవుట్పుట్లో చూస్తే ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా ఉంది కదా, ఇప్పుడు ప్యాడింగ్ అప్లై చేద్దాం. సో మీకు కాంటెంట్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది, నాగసాయి మాన్స్టెక్ ఫ్రమ్ ద స్క్రాచ్. మీరు చూస్తే కాంటెంట్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఇప్పుడు నేను దీనికి ఈ కంటైనర్కి ప్యాడింగ్ అనేది అప్లై చేస్తున్నాను. ప్యాడింగ్ 100 పిక్సెల్ అని అప్లై చేశాను. 100 పిక్సెల్ అని అప్లై చేస్తే కాంటెంట్ అనేది మధ్యలోకి వస్తుంది. ఎందుకంటే ప్యాడింగ్ అనేది ఈ కంటైనర్కి ఈ కాంటెంట్కి మధ్య అప్లై అవుతుంది. ఈ కంటెంట్కి ఈ కంటైనర్కి మధ్య ప్యాడింగ్ అనేది అప్లై అవుతుంది. అదే మీరు మార్జిన్ అని చెప్పి 50 పిక్సెల్ ఇచ్చారనుకోండి, మీరు అవుట్పుట్లో ఏమొస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మార్జిన్ ఈక్వల్ టు 100 పిక్సెల్ అని ఇచ్చాను. సో ఈ మార్జిన్ యూజ్ చేసుకుని మనం ఇక్కడ ఉండాల్సిన కంటైనర్ ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే మార్జిన్ అనేది ఈ కంటైనర్కి ఈ HTML డాక్యుమెంట్కి మధ్య ఈ మార్జిన్ అనేది ఈ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అదేవిధంగా ప్యాడింగ్ అనేది ఈ కంటైనర్కి లోపల ఉన్న కాంటెంట్కి మధ్య ఉన్న స్పేస్ని ప్యాడింగ్ అంటారు. అదేవిధంగా మార్జిన్కి వచ్చేసరికి ఈ కంటైనర్కి ఈ HTML డాక్యుమెంట్కి ఉన్న స్పేస్ని మార్జిన్ అని అంటారు. సో ఇది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా అసలు వాట్ ఈస్ మార్జిన్, వాట్ ఈస్ ప్యాడింగ్ ఎలా అప్లై అవుతుంది, మార్జిన్ ఎలా అప్లై అవుతుంది అనేది ప్రాక్టీస్ చేస్తే VS కోడ్లో మీకు ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది. సో దట్స్ ఇట్ మచ్ టుడే. సో టుడే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన వీటిలో సో ఇన్ డీటెయిల్గా మనం ఒకసారి మళ్ళీ చూసుకుంటే ఒక కంటైనర్ తీసుకున్నాం, కంటైనర్లో హెడింగ్ ఎలిమెంట్ పెట్టుకున్నాం, పారాగ్రాఫ్ ఎలిమెంట్ పెట్టుకున్నాం. సో హెడింగ్ ఎలిమెంట్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్ని ఒక కంటైనర్లో ర్యాప్ చేస్తాం. సో ఈ కంటైనర్ ఎలిమెంట్కి మనం హైట్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. లైక్ నువ్వు 100 మొత్తం డాక్యుమెంట్ అంతా కావాలంటే హైట్ అనేది 100 VH పెట్టుకోవచ్చు, 100 VW, విత్ కావాలంటే 100 VW పెట్టుకోవచ్చు అని డిస్కస్ చేసాం. హైట్ విత్, అదేవిధంగా హైట్ విత్ తర్వాత మనం అసలు బార్డర్ అంటే ఏంటి, బార్డర్ స్టైల్ అప్లై అవ్వాలంటే బార్డర్ స్టైల్ మనం పెట్టుకుంటేనే మనకు బార్డర్ కలర్ అండ్ బార్డర్ విత్ అనేది అప్లై అవుతుంది అని డిస్కస్ చేసాం. సో బార్డర్ కలర్ పెట్టుకోవచ్చు, మన బార్డర్ ఏ కలర్లో కనబడాలి అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ బార్డర్ కలర్ ప్రాపర్టీ మనం మెన్షన్ చేసుకోవచ్చు, స్పెసిఫై చేయొచ్చు. అదేవిధంగా బార్డర్ విత్ అంటే మనకి బార్డర్ విత్ ఎంత కనబడాలి, 2 పిక్సెలా 5 పిక్సెలా, విత్ అనేది నీకు చిన్నగా కనబడాలా పెద్దగా కనబడాలి అనేది నువ్వు స్పెసిఫిక్గా మెన్షన్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ బార్డర్ విత్ ప్రాపర్టీ అని చూసాం. అదేవిధంగా బార్డర్ రేడియస్ అంటే ఏంటంటే కార్నర్స్ అనేవి ఎలా కనబడాలి, రౌండెడ్గా కనబడాలా, ఎంత రౌండ్గా కనబడాలి అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ బార్డర్ రేడియస్ ప్రాపర్టీతో మనం స్పెసిఫిక్గా చూసాం. అదేవిధంగా బార్డర్ కలర్ ప్రాపర్టీని యూస్ చేసుకుని బార్డర్ కలర్ ఏ కలర్ పెట్టుకోవాలి అనేది చూసాం. బార్డర్ స్టైల్ పెడితేనే మనకి బార్డర్ స్టైల్లో మనం ఏమేమి పెట్టుకోవచ్చు, డాష్డ్ పెట్టుకోవచ్చు, నన్ పెట్టుకోవచ్చు, ఇంకేం పెట్టుకోవచ్చు, లైక్ డాటెడ్ పెట్టుకోవచ్చు, సాలిడ్ పెట్టుకోవచ్చు. సో ఇవంతా కాదు భయ్యా, నాకు బార్డర్ టాప్, బార్డర్ కలర్ ఇవంతా వద్దు. నేను బార్డర్ స్టైల్, బార్డర్ విత్, బార్డర్ రేడియస్ ఇవేమి కాకుండా నాకు బార్డర్ ఇట్ ఈస్ ద షార్ట్ అండ్ ప్రాపర్టీ ఫర్ బార్డర్ అని చెప్పి 2 పిక్సెల్ కావాలి. ఇప్పుడు బార్డర్ తీసేసాను నేను. లైక్ ఇప్పుడు మనం కాంటెంట్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు నేను బార్డర్ అని చెప్పి 2 పిక్సెల్ సాలిడ్ పర్పుల్ అని చెప్పి చేశాను. ఇప్పుడు చూసారా మీకు 2 పిక్సెల్ సాలిడ్ పర్పుల్
ఈ విధంగా అప్లై అయింది. సో ఈ విధంగా మనం బార్డర్కి షార్ట్ అండ్ ప్రాపర్టీ వచ్చేసరికి బార్డర్ టాప్ బార్డర్ విడ్త్కి బార్డర్ కలర్కి బార్డర్ స్టైల్కి షార్ట్ అండ్ ప్రాపర్టీ వచ్చేసరికి బార్డర్ అనమాట. సో ఇప్పుడు నేను అది 10 పిక్సెల్ ఇచ్చా. 10 పిక్సెల్ ఇస్తే మీకు అవుట్పుట్లో చూడండి ఈ విధంగా వస్తుంది. సో దీనికి రేడియస్ అప్లై చేయాలంటే బార్డర్ రేడియస్ అనే ప్రాపర్టీని యూస్ చేసుకుని చేయాలి. మనం బార్డర్ రేడియస్ అని చెప్పి దీనికి రేడియస్ అప్లై చేద్దాం. అంటే మనకి ఎంత రేడియస్లో కనబడాలి కార్నర్స్ అనేవి. బార్డర్ రేడియస్ ప్రాపర్టీ 10 పిక్సెల్ని ఇచ్చా. 10 పిక్సెల్ వద్దు, 30 పిక్సెల్ని ఇచ్చా. సో ఈ విధంగా మనకి అవుట్పుట్లో కార్నర్స్ అనేవి ఈ విధంగా కనబడుతుంది. సో దట్స్ ఇట్ మచ్. టుడేస్ వీడియోలో మనకి బాక్స్ మోడల్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ సిఎస్ఎస్ బాక్స్ మోడల్లో హైట్, విడ్త్, బార్డర్, ప్యాడింగ్, మార్జిన్. ప్యాడింగ్ అంటే ఏంటంటే మీరు అవుట్పుట్లో చూసుకుంటే ప్యాడింగ్ అనేది డెవలపర్ టూల్స్లో చూసుకుంటే ఇప్పుడు ప్యాడింగ్ అప్లై చేద్దాం దీనికి. లైక్ ప్యాడింగ్ వచ్చేసరికి 50 పిక్సెల్ అని చెప్పి, అలాగే మార్జిన్కి వచ్చేసరికి 100 పిక్సెల్ అని చెప్పి అప్లై చేశాను. అప్లై చేస్తే అవుట్పుట్లో మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మోర్ టూల్స్లోకి వెళ్ళి డెవలపర్ టూల్స్లో సో ఇది మనకి యాక్చువల్ కాంటెంట్. ఇది నాగసాయి లెర్న్ మాన్స్టాక్ ఫ్రమ్ ద స్క్రాచ్ యాక్చువల్ కాంటెంట్ ఇది. మనం ఎప్పుడైతే ప్యాడింగ్ అప్లై చేసామో కంటైనర్కి, ప్యాడింగ్ అనేది ఈ కంటైనర్కి ఈ కాంటెంట్కి మధ్య ఉండే ఈ స్పేస్ని మనం ప్యాడింగ్ అంటాం. ప్యాడింగ్ అనేది ఈ కంటైనర్కి కాంటెంట్కి మధ్య ఉన్న స్పేస్ని స్పెసిఫై చేస్తుంది. అదేవిధంగా మార్జిన్కి వచ్చేసరికి ఈ డాక్యుమెంట్కి అండ్ ఈ కంటైనర్కి మధ్య ఉన్న స్పేస్ని మార్జిన్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద మార్జిన్ అండ్ ప్యాడింగ్. సో ఐ హోప్ ఈ సెషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సిఎస్ఎస్ బాక్స్ మోడల్ గురించి మీకు అర్థం కాకపోతే ఒకసారి ఈ నోట్స్ని డీటెయిల్గా చదివి అదేవిధంగా మీరు విజువల్ స్టూడియో కోడ్లో ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. క్లాసెస్ మీరు ఏ క్లాస్ చూసినా, ఎన్ని వీడియోస్ చూసినా మీకు అర్థం కాదు. ఎప్పుడైతే మీరు ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తారో అసలు వాట్ టు వాట్ ఏమవుతుంది అని మీకు ఇన్ డీటెయిల్గా అర్థమవుతుంది. అప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే మీకు కోడింగ్ అనేది వస్తుంది. సో దట్స్ ఇట్ మచ్. టుమారో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.